హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈ శిరీష అండి. ఈరోజు మన ఇంటి వంటలో ఇదిగోండి శనగపిండితో ఆకుకూర కలిపి బ్రెడ్ బజ్జీ చేసుకుందాం. మనం ఆకుకూర ఏదైనా సరే మన ఇష్టం. చాలా పలసగా ఉండాలి, చిన్నగా కోసుకోవాలి. ఉట్టి శనగపిండితో కాకుండా ఏదైనా ఆకుకూర కలుపుకొని మనం బజ్జీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏం కోసుకున్నా మనం చాలా సన్నగా కోసుకోవాలండి. ఆల్రెడీ వేసాను నేను, ఒకసారి వీడియో తీద్దాము అని చెప్పేసి. ఇదిగోండి, మనకు ఆకుకూరలు తిన్నట్టు ఉంటుంది, ఇటు బజ్జీ తిన్నట్టు ఉంటుంది. బ్రెడ్ బజ్జీ ఎక్కువ ఆయిల్ పోసి ఆయిల్లోనే తేలని ఏమీ లేదు, మనకి సరిపోయినంత వేసుకుంటే చాలు. నేను 2 బ్రెడ్ ముక్కలకి ఇలాగ కొంచెమే కలిపాను, లైట్గా ఆకుకూర వేసుకున్నానండి. నేనైతే మెంతాకు వేసాను, ఎందుకంటే మెంతాకు లేతగా ఉంది. ఆకుకూరైనా తోటకూరైనా పాలకూరైనా ఏదైనా మనం వేసుకోవచ్చు. పుట్టి ఒకదాంతోనే కాదు కదా. అలాగే క్యారెట్ కూడా సేమ్ అంతే తురుముకొని బ్రెడ్ బజ్జీల్లో కలుపుకొని వేసుకోవచ్చు. మనం ఉట్టి శనగపిండి సోడా ఉప్పు అయ్యే కాకుండా ఇలా ఆకుకూరతో కూడా ట్రై చేయండి. అయిపోయింది కాబట్టి లాస్ట్ ఉంది, అందుకని ఇలా కలిపేయాల్సి వచ్చింది. వేసా ఒకసారి వీడియో తీసేద్దాంలే, పెడదామని చెప్పేసి తీసాము. ఓకేనా, మీరు కూడా ఇలానే చేసుకుంటారా? నేను చాలామంది బ్రెడ్ బజ్జీ శనగపిండితోనే చూశాను కానీ ఆకుకూరతో చూడలేదండి. మేము ఆకుకూరలతో కూడా చేస్తాము, అంటే మావయ్య చేసేవాడు, కానీ మేము ఈ మధ్య చేయలేదు. ఆయన చేసినవన్నీ ఇప్పుడు మేము ముందుకు తీసుకొస్తున్నాం. కొంచెం మనం వేసిన కాడ పలసగా ఉంది అనుకుంటే ఇలా కలపండి, ఏం కాదు. పిండి కూడా అయిపోయింది నాకు. నేను చరిపాన్ వేసుకుంటే సరిపోతుందండి మనకి, ఎక్కువ వేసుకునే బదులు. ఇదిగోండి, ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నాకు అలా కలపాల్సి వస్తుంది. ఇదిగోండి, ఎక్కువ ఆయిల్లో మునిగి తేలే కంటే మనకి సరిపోని వేసుకున్నాం అనుకోండి. చాలామంది ఏంటంటే తొందరగా అయిపోయిందని చెప్పేసి ఎక్కువ ఆయిల్ పోసేసుకుంటారు. వద్దు, లిమిట్గా పోసుకొని ఇలా వేయించుకోండి, చాలా బాగుంటుంది. నేను శనగపిండి, మెంతికూర, కొంచెం ఇంగువ, ఎందుకంటే శనగపిండి కాబట్టి గ్యాస్ రాకుండా, సోడా ఉప్పు మటుకు వెళ్ళేదండి. కొంచెం ఇంగువ, ఉప్పు, కారం, ఆకుకూర మొత్తం కలిపి సన్నగా పచ్చిమిర్చీలు మొత్తం తరిగి, నువ్వులు కూడా వేసానండి. మధ్య మధ్యలో కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటాయని కలిపి ఇలా వేసానండి. ఇది నేను ఆకుకూర వేసాను కాబట్టి అలా పైన అలా ఉంది. ఇదిగోండి, ఒకసారి చూపిస్తాను మీకు నేను చేసింది. ఇదిగోండి, నువ్వులు కూడా మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి మీకు. ఇలాగా నేను కనీసం సోడా ఉప్పు కూడా వేయలేదండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఆకుకూరలతో పిల్లలకు కూడా ఇలా పెట్టండి. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇష్టంగా తింటారు. పిల్లలకి టమాటా సాస్ ఉంటే టమాటా సాస్ వేయండి, లేకపోతే ఉట్టి తింటామంటే ఉట్టి కూడా పెట్టండి, ఏం కాదు పిల్లలకి. కొంచెం శనగపిండి అన్నప్పుడు కొంచెం ఇంగ వేయండి, అంతకు మించి ఏం లేదు. నేను మాటల్లో పడి ఎర్రగా గాలిని కొంచెం చూపిస్తాను.